ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమ స్కందం 9వ అధ్యాయానికి వచ్చాం. పూర్వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు లీలలు చూపిస్తూ ఉన్నాడండి. నామకరణోత్సవం జరిగిపోయింది. తర్వాత నలకూబర మణిగ్రీవులు అనే గంధర్వులని కుబేరపుత్రులని ఎలాగా ఆయన ఉద్ధరించాడు అనేటువంటి విషయం. ఒక్కోసారి నిజంగా మనం కానీ సద్భావాలతో ఉంటే, సజ్జనులమై ఉంటే, ఎదురయ్యే కష్టాలు కూడా మంచిది చేసి వెళ్ళిపోతాయి. జ్వరం వచ్చింది అనుకోండి, రాక జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే, అయ్యా ఇదే నీ దేహానికి మంచి చేయడానికి వచ్చింది అని అంటాడు. దేహానికి మంచి చేయడానికి వచ్చింది అంటాడు. రాక వస్తాయి. పదే వస్తే దేహం బలహీనమైంది. అలాగే మంచివాడికి కష్టం వచ్చింది అంటే అభివృద్ధి కోసమే వచ్చింది, అతను కొంచెం డెవలప్ చేయడానికి వచ్చింది, గుర్తుంచుకోగలరు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే కుబేరపుత్రులు జీవితం ఏమవుతుంది అంటే అన్నీ మంచిగా చేసినా ఒక్కటి కానీ చేయకుండా చేశారు అనుకోండి, అవన్నీ మైనస్ అయిపోతాయి. మరి అలాగే అన్నీ చెడు చేసి ఒకటి మంచి చేస్తే అసలు కనిపించదు, అది మసిగుడ్డ మీద మరకపడ్డట్టే, ఇదే ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మంచివే చేస్తూ ఉండాలి, చాలా జాగ్రత్తగా ముందుకెళ్తూ ఉండాలి. చిన్న తప్పు జరిగినా కూడా సరిదిద్దుకుని వెళ్ళాలి. రాత్రి నేను సాయంత్రం నీళ్లు ట్యాంకు నింపాను. 20 నిమిషాలు మోటార్ వేసాను, నిండుంటుంది, ఆపేసేయమని చెప్పేసి. నేను మార్నింగ్ 5 గంటలకు స్నానం చేద్దామన్నాడు, వెళితే నీళ్ళే లేవు. ఇదేంటా బాబు, నేనే వేసాం కదా, ఏమయ్యా? మొత్తం మోటార్ ఆన్ చేసి అన్నీ చూసి ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ 20 నిమిషాలు మోటార్ వేసాను, అయిపోయింది. నేను స్నానం చేసి బయటకు వచ్చాను. తర్వాత మళ్ళీ పూజ చేయడానికి వచ్చారు, ధనం చేయాలి. నీళ్ళే లేవే అంటున్నాను. ఇదేమిటి? వేసాను మోటార్ అని అంటాను. అదేంటి స్వామి, నిన్న కూడా వేసాం కదా, సప్లై వెళ్ళాను నింపాం, మళ్ళీ ఇప్పుడు పోయాయి. మార్నింగ్ నేను కూడా వేసా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను అంతా చూసా, కనిపించట్లే. కనిపించకపోతే ఏమైంది, అన్ని బయట ఎక్కడ కనిపించలే, బాత్రూంలో వెతికితే ఎక్కడో ఒక
ఆ చోట టాప్ ఏమైంది, లూజ్ వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. అలెటిన్ బేషన్లో ట్యాంక్ నుండి వెళ్ళిపోతూ ఉన్నాయి, నీళ్ళన్నీ పోతూ ఉన్నాయి. ఏమైంది అంటే అప్పుడు ఆపితే కానీ నీళ్ళు ట్యాంక్ నుండి చిన్న గ్యాప్, మొత్తం ట్యాంక్ అంతా ఖాళీ చేసేసి. సేమ్ నువ్వు ఎన్ని పుణ్యాలు సంపాదించి పెట్టుకోవన్నా ఒక్క నియమంగా చెడిపోయింది అంటే టోటల్గా ఖాళీ చేసేస్తుంది నీ పుణ్యాన్ని అంతటినీ కూడా. సరిదిద్దుకోవాలి. అలాగే ఈ కుబేరు పుత్రుడు, కుబేరుడు కొడుకులు అని అంటే దేవతలకు ట్రెజరర్, డబ్బులన్నీ ఆయన దగ్గర ఉంటాయి. మరి ఇంద్రుడికి శశువుడు, అంత గొప్పవాడు పుత్రులు ఏమయ్యా ఏం చేశారు అంటే ఏదో ఒక తప్పు చేసేసారు. తిరిగి వాళ్ళు ఏమయ్యా చూడండి, ఇక్కడ నుంచి చెప్తూ ఉన్నాను. 9వ అధ్యాయం. శ్రీ శుకోవాచ ఏకదా గృహదాసీషు యశోదానందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమద్ద స్వయం దధి యాని యానిహ గీతాని తద్బలచరితాని చ దధి నిర్మంధనే కాలే స్మరంతి తాన్యగాయత. ఒకసారి చెప్పుకున్నాం కదా కొంచెం కథ. ఏమంటే యశోదాదేవి పెరుగు చిలుకుతూ ఉందండి. కృష్ణుడు వెళ్ళాడు. కృష్ణుడు వెళితే ఆమె కూర్చొని ఆ చిలకడం ఆపేసి కృష్ణుడికి పాలిచ్చింది. ఆ లోపల పాలకుండా అవునా పాలు పొంగిపోతున్నాయని కృష్ణుడు నాడు వదిలేసి లోపలికి వెళ్ళిపోయింది. తిరిగి వచ్చేటప్పటికి ఏం చేశాడు ఆయన, మొత్తం అన్ని బాగా కొట్టేశాడు. ఆమె చూసింది, చూస్తే లోపలికి వెళ్ళిపోయి అక్కడ కూర్చోదు. ఇంక లోపల కర్ర తీసుకుంటే ఆయన భయపడుతూ ఉన్నట్టుగా వేరే దారిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆమెకు ఇంకా కోపం వచ్చింది. ఆయన తరుగుతుంది, ఊరంతా తిప్పాడు, ఎక్కడా దొరకలేదు. తిరిగి 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 ఆమె చివరికి వచ్చేటప్పటికి ఆలస్యపోయిన క్షణాలు చేశాడు. పరిగెత్తి 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 బట్టలు చెదిరిపోతున్నాయి, తల జుట్టు ఊడిపోయిందట. ఆమె గసపెడుతూ ఉంది. అమ్మ ఇంకెంత దూరం పరిగెత్తేదిరా బాబు, నా వల్ల కావట్లేదు అని. ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు, తక్కువని దొరికాడు. చిక్కావులే, ఏం కదా నీకు అది చెప్తాను అని పట్టుకొని వచ్చి ఇంటికి ఏం చేసింది, ఇంట్లో రోటి కట్టేయడానికి ప్రయత్నం చేసింది. ఓ తాడు తీసుకొని వచ్చింది, ఆ తాడుని అడుగు కట్టింది. 2 అంగుళాలు తేడా వచ్చింది ముడేయడానికి. మళ్ళీ వెళ్ళిపోయి పట్టుకొని ఇంకో తాడు తీసుకొచ్చింది, అది కూడా తక్కువైంది. అలాగా తెస్తూ ఉంది, కడుతూ ఉంది, తెస్తూ ఉంది, కడుతూ ఉంది, తెస్తూ ఉంది, కడుతూ ఉంది. ఆమెకు అర్థం కావట్లే. 2 అంగుళాలు తక్కువ వస్తే ఇంత తాడు తెస్తే ఎందుకు సరిపోవట్లేదు ఆమెకు అర్థం కావట్లేదు. మాయ అదే, ఎంత తాడు తెచ్చినా ఇక్కడ సరిపోవట్లేదు. బెదరపోయింది. ఇది ఎట్లా బాబు, ఎంత తాడు తెచ్చినా నేను అడుగు సరిపోవట్లేదు, నేనేం చేసేది రా దేవుడా, వదిలేసి వెళ్ళిపోదాం అనుకోలేదా కదా. అది ఆయన మాయే. ఆమెను ఎవరైపోయేటప్పటికి వెంటనే ఆ తాడు సరిపోయేటట్టుగా ఆయన్ని వేసి తాడు కట్టేసి ఇక ఉండి ఇక్కడే అని పెరట్లో అక్కడ వదిలేసాం. లోపలికి వెళ్ళిపోయింది కదా. లోపలికి వెళ్ళిపోయి ఈయన కూడా ఎదురు చూస్తున్నాడు దానికోసం. తప్పించుకోవడానికి ఎంతసేపు. ఒకటి అక్కడ విషయం ఏంటి అని అంటే భగవంతుణ్ణి ఎవడు పరిగెత్తి పట్టుకోలేడు. ఎక్కడికి వెళ్ళినా దానికంటే ఇంకా కొంచెం దూరం ఆయన కనిపిస్తూనే ఉంటాడు. ఆకాశం అంత 4 ఇంతలు ఉన్నవాడు, దానికే అన్నారు అత్యతిష్ట దశాంగులను పురుషోత్వంలో చూపిస్తారు. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా అంతకంటే ఇంకో 10 అంగుళాలు దూరంగా ఆయన వ్యాపకంగా కనిపిస్తుందండి. కాబట్టి పట్టుకోలేడు. అయ్యా చెక్కవయ్యా అని ఎవరైతే తను సమర్పించుకుంటారో వాళ్ళకు దొరుకుతాడు. అది ఒకటి, అందుకే దొరికాడు. తర్వాత ఆయన బంధిద్దాము అని అనుకుంటే దేంతో బంధిస్తారు? బ్రహ్మాండమే ఆయనలో 4వ వంతు ఉంటే దేన్ని తీసుకొని వస్తే ఆయన బంధిస్తారు? కట్టేయడానికి కూడా అవకాశం ఉండదు. కానీ తను సమర్పణ చేసుకుంటే ఆయన చిక్కుతాడు. అహంకారం సమర్పణ అయింది అంటే ఆయన వాళ్ళకి లభిస్తాడండి. అయ్యా నా వల్ల కాదు అందామా, వెంటనే లభించాడు, కట్టేసి. ఇది గుర్తుంచుకోవాలండి. భగవంతుడిని ఎవరు పట్టుకోలేరు.
భగవంతుడిని ఎవరు బంధించలేరు. అయిపోయింది. ఈయన ఆమె అట్లా లోపలికి వెళ్ళిపోయింది. ఈయన సమయం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తూ ఆ రోల్ని లాగాడు, పడేశాడు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లాడు. నిలువు రోలు ఉంటుంది కదా, పూర్వం ఉండేది, ఇంటి వెనకలు ఎంత పెద్ద రోలు ఉండేది, అంత రోల్ని పడేయగలడా? రోల్ని ఏంటండి, ఆ రోల్ మీద ఉన్న రుబ్బు రాయి ఉంటుంది, దాని ఎత్తుకోగలడా చిన్నపిల్లాడు? కానీ ఆయన నిలువు రోల్ని పడేశాడు. పడేసి లాక్కొని వెళ్ళిపోయాడు. లాక్కోని వెళ్ళి ఆ మద్ది చెట్లు ఉన్నాయి వాళ్ళ ఇంటి వెనక, పెద్ద మద్ది చెట్లు. ఆ మద్ది చెట్లు మధ్యలోకి వెళ్ళి వేసి లాగేశాడు. లాగేస్తే 2 చెట్లు, పెద్ద చెట్లు, మద్ది కర్ర చాలా చాలా బరువు ఉంటుంది, ఇనుప మధ్య అంటారు, చాలా గట్టిగా ఉంటుంది. 2 చెట్లు ఒక్కసారి కొలబడిపోయాయి. పెద్ద పిడుగులు పడ్డంత శబ్దం వచ్చింది. ఇంటి వెనక 2 పడిపోయాయి. ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఈ లోపల ఏం జరిగింది, దాంట్లో 2 దేవతా స్వరూపాలతో బయటకు వచ్చారు. ఆయన ప్రదక్షిణ చేశారు, నమస్కారాలు చేశారు. ఆయన వాళ్ళని ఆశీర్వదించారు, పంపించేశారు. ఆ లోపల వెళ్ళొచ్చారు. ఎవరయ్యా వాళ్ళు, ఎందుకయ్యా వాళ్ళు వచ్చారు అక్కడికి అంటే, వాళ్ళ 2 కుబేర పుత్రులు స్వర్గలోకంలో ఉండేవాళ్ళు. ఓసారి అప్సరసలతో కలిసి వాళ్ళ ఇది స్నానానికి వెళ్ళారట. స్నానానికి వెళ్ళి ఆటలాడుతూ తాగారు. అక్కడ ఏం దొరికేది అక్కడ? అమృతమే కదా, అమృతం కూడా తాగారు. బాగా మత్తెక్కిపోయింది. మత్తెక్కిపోయి ఆటలాడుతూ ఏం చేశారు, వాళ్ళు అర్ధనగ్నంగా తయారైపోయారు. అన్ని రకరకాల వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అంటారు కదా పబ్బులు క్లబ్బులు, అట్లాంటివి ఏదో అలాగే అనిపించారు. నారదులు వారు అలాగా వెళుతుంటే ఆ ఆడవాళ్ళు ఉన్నారే, వాళ్ళు చూసి భయపడి బట్టలు తీసి కప్పుకొని ఆయన క్షమాపణ అడుపు పరిగెత్తి పారిపోయారట. కానీ వీళ్ళిద్దరు లేదు, దారి పక్కనే ఉన్నారు. ఆ బట్టలు ఉన్నాయో లేవో అన్నట్టుగా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు లేదు. కోపం వచ్చిందట. కుబేరుడు పుత్రులుగా ఉండి మీరు ఇంత ఒళ్ళు తెలియకుండా పడి ఉంటారా? అవునా, మీకు శిక్ష పడాల్సి ఉంది, మీరు బాగుపడాలి అని అంటే అని అన్నాడట. పోండి, భూలోకానికి వెళ్ళిపోయి మద్ది చెట్లుగా కొన్ని వేల సంవత్సరాలు పడి ఉండిపోండి అని. గోడ కుర్చీ చేస్తారు కదా పిల్లలకి స్కూల్లో ఒకప్పుడు, అలాగా ఆ చెట్లుగా బతుకుపోండి. అప్పుడైతే ఆ చెట్లకు బట్టలు వేసుకోవుగా, చెట్లు అయితే బట్టలు వేసుకోవు కదా, అట్లాగా పడి ఉండిపోండి అని అన్నాడట. ఆ తర్వాత ఆయనే చెప్పాడు, ద్వాపరయుగాంతంలో నారాయణమూర్తి కృష్ణుడుగా వస్తాడు. అప్పుడు మిమ్మల్ని ఆయన శాప విమోచనం చేస్తాడు, తరింపజేస్తాడు. అప్పటి నుండి మీకు ఈ తమో గుణం వెళ్ళిపోతుంది, ఆయన అనుగ్రహంతో తమో గుణం వెళ్ళిపోతుంది, పోండి అని. వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ చెట్లుగా పుట్టినారు. కృష్ణుడు వచ్చి ఆ మది చెట్ల మధ్యలో నుండి వీళ్ళని లాక్కుంటూ వెళ్ళేటప్పటికి వాళ్ళకి శాప విమోచనం అయింది, బయటపడ్డారు. అదే వాళ్ళు ఇక్కడికి వచ్చి వీడిని వేడుకొని, అవునా, ఆయనకు ప్రదక్షిణ చేసి అలాగా వాళ్ళు బయటపడ్డారండి. అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. ఓకే, ఏమైందయ్యా? అట్లాగా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. ఇదంతా పిల్లలు చూస్తూ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు కదా, కృష్ణుడు ఫ్రెండ్స్, ఏదో బుడు వాళ్ళే. ఏం జరిగిందంతా చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడు చూసి పెద్ద చెట్లు పడిపోయినాయి, ఎట్లా పడ్డాయి ఏంటా, ఏ విధంగా పడ్డాయి ఇవిడికి ఏం అర్థం కాలేదు. గాలి లేదు, వర్షం లేదు, ఎవడో వచ్చి పీకేసింది లేదు, ఎలా పడ్డాయి ఎవరికి అర్థం కావట్లే. చూస్తే ఆ చెట్ల మధ్యలో కూర్చోన్నాడు. ఈయన చెట్ల మధ్యలో కూర్చోన్నాడు రోజుకి వేసుకొని. ఎవరికి ఏం అర్థం కాలేదు, ఏమైందా అనేసి వెంటనే ఆ రోడ్డు కట్టున్న తాడుని తీసి విప్పేసి ఆ నందబాబా ఒక పక్క అరుస్తున్నాడు, ఎవరు కట్టేసింది.
ఈమె ఇంకొక పక్క భయపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఒక పక్క ఏమైంది ఏమైంది తెలియక భయపడుతూ ఏడుస్తూ ఉంది. కానీ ఆయన తీసుకున్నాడు, లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళి ఏం జరిగిందా అని చిన్నపిల్లలు చెప్తున్నారు ఏం జరిగిందంతా. యశోదమ్మ కట్టేసింది, కృష్ణుడు ఆ రోటిని లాక్కొని వెళ్ళాడు. ఆ చెట్లు పడిపోయాయి, దాంట్లో నుంచి ఒక దేవతా మూర్తులు వచ్చారు. వాళ్ళు కృష్ణుడు చుట్టూ చూసాం అంతా చెప్తున్నారు. వీళ్ళంతా నమ్ముతారు, వీళ్ళేదో పిచ్చోళ్ళు కాదు, పిల్లలు ఏదేదో మాట్లాడుతున్నారులే. వాళ్ళు నమ్మట్లేదు కదా. ఏమైంది ఏమైనా సరే పిల్లలకి ఏమీ కాలేదు కదా అనుకొని నేరుగా తీసుకొని ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళకి సేవలు చేస్తూ వాళ్ళని చేస్తూ ఆపాదిస్తూ వాళ్ళ ప్రేమలో వాళ్ళు ఉన్నారు అక్కడ కదా. ఏంది ఎంత ఏమైందయ్యా, ఒకసారి అందరు కళ్ళు బయలుగా అనేట్టు అయిపోయాయి. అంత పెద్ద చెట్లు కూడా ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. ఏం జరిగింది, అందరూ వచ్చి కలిసి కూర్చున్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏమంటే అప్పుడు పోతున్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇన్ని రకాల వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి. అనుకుంటారు కదా, జనరల్గా పల్లెల్లో ఉన్నవాళ్ళు ఏమైనా ఇట్లాంటివి జరిగితే ఏమనుకుంటారు, ఏదో దయ్యాలు భూతాలు కదా కాబట్టి ఏంటి తాయెత్తులు గీతలు కట్టడం మంత్రాలు ఏవో చేస్తూ ఉంటారు. వీళ్ళు అంతా మాట్లాడుకున్నారు. అంతా జరుగుతూ ఉంటే వాళ్ళల్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, నందగోపుడు. ఈ నందుడు ఆయన కంటే పెద్ద ఆయన ఉన్నాడు, నందగోపుడు ఆయన వచ్చి కూర్చొని వీళ్ళకి అందరికీ చెప్పాడు, బాబు ఇక్కడ ఏదో అరిష్టాలు పదే జరుగుతున్నాయి మన పిల్లలకి, అవునా, ఆపద మీద ఆపద వచ్చి పడుతూ ఉంది. ఇంత పెద్ద ఆపద ఊహించలేదు మనం. ఆ పూతన దగ్గర నుండి ఈ చెట్ల వరకు కూడా భయంకరమైన ఆపదలు మనకి వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఈ ప్రదేశంతో తాదాత్మ్యం చెందకుండా ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతే మంచిది ఏమనుకున్నారు. ఎక్కడికి వెళ్దాం, ఆయనే చెప్పాడు. ఎక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో బృందావనము అనే ఒక అరణ్యం ఉంది. అది యమున ఒడ్డున, గంగ ఒడ్డునంతా శివుడు ఉంటాడు, యమున ఒడ్డునంతా కృష్ణుడు ఉంటాడు ఎక్కువగా. గంగ శివుడికి సంబంధించిన, యమున కృష్ణుని పెళ్లి చేసుకుంది. 8వ భార్యలో కాళింది అని ఉంది, ఈమె కాళింది అని ఆ పేరుతోనే ఈమె కృష్ణుడిని పెళ్లి చేసుకున్న తర్వాత. అందుకే ఏంటి అంటే ఎలాగైనా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయి యమున ఒడ్డునే బృందావనం ఉంది, పెద్ద మడుగు కూడా ఉంది. అక్కడ మనకు కావలసిన అన్ని నీళ్లు, మనకు మన పశువులకి నీళ్లు దొరుకుతాయి, పశువులకి మేత దొరుకుతుంది, అడవి దగ్గర ఉంది, మనకు కావాల్సినటువన్నీ కూడా దొరుకుతాయి. మనం అక్కడ పొలాలు కూడా చేసుకోవచ్చు, నీళ్లు ఉంటాయి కాబట్టి మనం పంటలు కూడా పండించుకోవచ్చు, అన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోదాము అని చెప్పాడు. అందరూ కలిసి ఆ రోజు రాత్రి అంతా మాట్లాడుకొని నిర్ణయం చేసుకున్నారు. ఏమిటి, ఎలాగైనా వెళ్ళిపోవాలి అని అంటే ఇదా టెల్లిట్ వద్దాం పిక్నిక్ అని కాదు, అక్కడ ఉన్న ఇల్లు వాకిలు అన్నీ వదిలేసి వెళ్ళిపోదామని. ఈ లోపల వీళ్ళకి ఎడ్ల బండ్లు ఉన్నాయి బాగానే, ఊడి వచ్చేటువంటి వస్తువులన్నింటినీ తీసేసి వసుకొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ళు వాకిళ్ళు పందెళ్ళు పిక్కొని వెళ్ళిపోయారండి. వస్తువులు, వాహనాలు, వస్త్రాలు అన్నీ తీసేసుకొని బండ్లకి వేసుకొని ఏదో పిక్నిక్ వెళుతూ ఉన్నట్టు. ఎవరు కనిపించుకోండి, మళ్ళీ వాడికి కంసుడికి తెలిస్తే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని మళ్ళీ ఎంక్వైరీ చేస్తాడు ఏమో అని అందరూ కామ్గా రాత్రే బయలుదేరి తెల్లారేటప్పటికి బృందావనానికి వెళ్ళిపోయారు. బృందావనానికి వెళ్ళిపోయి బండ్లన్నీ అక్కడ పెట్టి ముందు గుడిసెల్లాగా వేసుకొని వాళ్ళందరూ అక్కడ నివాసం ఉండడం మొదలుపెట్టారు. ఏమైందయ్యా అక్కడ ఆ విధంగా చేస్తూ ఉంటే చూడండి 11. శ్రీ శుక ఉవాచ గోపానందాదయ శ్రుత్వా ద్రుమయోపతతోరవం తత్రాజగ్మకురు శ్రేష్ట నిర్ఘాత భయశంకిత భూమ్యాన పతితౌ తత్ర దదృశుర్య అమలార్జునౌ
బభ్రముస్తద విజ్ఞాయ లక్ష్యం పతన కారణం ఉలూఖలం వికర్షంతం దామ్నాం బద్ధం చ బాలకం కస్యేదం కుత ఆశ్చర్యముత్పాత ఇది కాతర బాలావూ చూరేనేతి దిర్యగ్జగతమూలకం వికర్షత మధ్యగేన పురుషావప్యచక్ష్మయీ. ఓకే, ఆ విధంగా రోటీ కట్టేసి ఉంటాయి ఇదంతా అయింది కదా అని చెప్తూనే ఏమయ్యా ఉలూకల బంధనం, అజ్ఞానమే ఆ ఉలూకలం. ఉలూకలం అంటే రోలు, పెద్ద రోడ్డుకి తాడేసి కట్టేస్తే ఎలా ఉంటుంది? అజ్ఞానం అనే తాడికి జీవులన్నీ రోడ్డుకి బంధించేసినట్టుగా బంధించబడుతూ ఉన్నారండి. ఎవరు తెంచగలరు దాన్ని? ఎంత పెద్దోడైనా సరే రోడ్డుని లాక్కొని వెళ్ళగలడా? టన్ను ఉంటుంది ఇది, లాక్కొని వెళ్ళగలడా? లేదు. కానీ ఆయన అయితే లాక్కొని వెళ్ళిపోతాడు, చిన్నోడైనా సరే కదా. కాబట్టి ఆయన్ని ఆశ్రయిస్తే అన్నీ తెంచేస్తాడు. జీవితంలో పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఇంతవరకు మేము ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, అపకారం చేయలేదు, మా కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు వస్తున్నాయండి అంటూ ఉంటారు జనాలు. అనుకుంటూ ఉంటారు కదా, నష్టాల మీద నష్టాలు, కష్టాల మీద కష్టాలు, దెబ్బల మీద దెబ్బలు, బాధల మీద బాధలు జనాలు అనుకుంటూ ఉంటారు కదా. ఇవంతా ఎందుకు వస్తున్నాయండి? కారణం ఏంటంటే ప్రారంధం ఏదో బలంగా ఉంది, కట్టుబడి వేస్తుంది. వాటన్నిటి ఎవడు తెంచేస్తాడు? పాహి మురారే కృపయా భగవంతుని కానీ ఆర్తిగా ఎవరైతే ప్రార్థిస్తారో, పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బోధుస్తారే కృపయా పారే పాహి మురారే. అజ్ఞానం అనేటువంటి బంధం ఉంది. నేను దేహం అనే భావంలో వ్యక్తి ప్రపంచంలో ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని సత్కర్మలను ఆచరించినా, ఈ అజ్ఞాన బంధం ఉన్నంత వరకు దుఃఖాలు, బాధలు, సమస్యలు పోవు. ఎక్కడ అజ్ఞానపు పొర తెగిందో వ్యక్తి నేను ఆత్మను అనే భావాన్ని పొందుతూ ఉన్నాడో, బయట నుంచి కనిపించేటువంటివన్నీ కూడా బంధాలుగా భావించడు, పైకెక్కించేటువంటి మెట్లుగా భావిస్తారు. అవునా? జ్ఞానం వచ్చిందంటే దానికి దైవానుగ్రహం కలిగితేనే ఇవన్నీ కూడా కలుగుతాయి. అందుకే వాళ్ళు ఆర్తిగా దైవాన్ని ఆశ్రయించారు, ఒకరు చూపిస్తున్నారు. వాళ్ళు ఎవరి ప్రేరణ అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి అని, ఇప్పుడు ఇల్లు మారాలి, ఊళ్ళు మారాలి అనేది కాదు. దైవానికి అనుకూలంగా జీవితాన్ని మలుచుకోగలిగితే జీవితం సునాయాసంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. అవునా? ఎంతైనా రాని అంటే మానవుడికి ఇంకా లేని దాని గురించి ఆలోచన చేస్తాడు. 2-3 తరాలు అనుభవించడానికి కావాల్సినంత ఉన్నా కూడా దీని గురించి చూడడు. అవునా కదా? వాళ్ళకున్నది నాకు లేదు, వీళ్ళకున్నది నాకు లేదు, ఏదో కష్టాలు నష్టాలు వస్తే కొంచెం ఏదో పోయింది, అది ఏ పోయింది ఇంతే కదా అని అనుకోడు. అది పోయింది. సో కాబట్టి ఏంటి అంటే, లోపల ఉన్న భగవంతుడిని పట్టుకుంటే ప్రపంచం ఏది స్థిరం కాదని తెలుస్తుంది. ప్రపంచంలో ఏది స్థిరం కాదని తెలుస్తుంది. స్థిరాస్తులు చరాస్తులే కదా కాపాడుకుంటున్నాం, సంపాదించుకుంటున్నది. ఇవన్నీ ఆయన మాట కదా వింటాయి. శ్రీదేవి, భూదేవి. స్థిరాస్తి ఎవరు? భూదేవి. చరాస్తి ఎవరు? శ్రీదేవి. వాళ్ళిద్దరు ఎవరు మాట వింటారు? ఆయన చెప్పినట్టే వింటారు. అక్కడికి వెళ్ళు అంటే అలాగే అంటారు, వచ్చేయండి అంటే అలాగే అంటారు. అంతే. ఇక్కడ దానికి ఏంటంటే, దైవాన్ని అనుసరించేవాడు ఉన్నాడే, బయట సంపదలు ఆయన చెప్పినట్టు వింటాయి అని చెప్పి ఆయన పట్టుకుంటారు. ఎప్పటికి ఏది అవసరం అయితే నువ్వు ఇస్తావు, పోయా నేను ఎందుకు దీన్ని పట్టుకోవాలి. ఏది వచ్చినా ఏది పోయినా బాధ లేదు, ఎందుకంటే తీసేసుకుంది ఆయనే, ఇచ్చేది కూడా ఆయనే అనే భావన అనే భావన ఉంటుంది. దానికి ఏంటి అంటే, ఇక్కడ దైవానికి అనుకూలంగా జీవితాన్ని కానీ మలచుకోగలిగేటట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయండి, అన్నీ అనుకూలంగా ఉంటాయి. దానికి వీళ్ళు
అక్కడ భగవంతుడైన శ్రీకృష్ణుడు కదా, ఆయన కష్టాలు కలుగుతున్నాయి, ఆ కష్టాల నుంచి బయటపడాలని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. ప్రేరణ అయింది. ఎవరైనా మంచి ఇల్లు కట్టుకున్నారంటే అక్కడి నుంచి వెళ్తారా? సత్యదాకా ఎక్కడి నుంచి వెళ్ళాలని ఉంటారు. అవునా కదా? ఇల్లు వాకిళ్ళు వస్తూ వాహనాలు పొలాలతో సహా వదిలిపెట్టి ఎవడు వెళ్తాడు? వాళ్ళు చూడండి, ఈయన రక్షించుకోవడానికి, దైవాన్ని రక్షించుకోవడానికి, అంటే దైవుడి భక్తిని రక్షించుకోవడానికి వ్యక్తి బయట త్యాగాలు చేశాడు రా అంటే అది శోభిస్తుంది. అందుకే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. హాయిగా అక్కడ ఉన్నారు కదా. సో కాబట్టి ఏమిటి ఏనంటే, హాయిగా బృందావనంలో వాళ్ళు పక్క పొలాలు చేసుకుంటున్నారు, ఒక పక్క పిల్లలతో సహా హాయిగా ఉంటున్నారు. వీళ్ళు చిన్న పిల్లలందరూ కలిసి ఏం చేస్తున్నారు? గోదూడలను కూడా తోలుకెళ్ళిపోయి మేపుకొని వస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఒకసారి ఏమైంది, రకరకాల లీలలు వర్ణిస్తూ ఉన్నారు. ఏమైంది అంటే, ఊర్లో ఒక ఆవిడ, ఊర్లో తయారైపోయింది మళ్ళీ అక్కడ బృందావనం. ఒక ఆమె పళ్ళు అమ్ముకునే ఆవిడ వస్తూ ఉన్నారు. పళ్ళు అమ్ముకునే ఆవిడ వస్తే రకరకాల పళ్ళు ఉంటాయి కదా పిల్లలు. అందరూ మరి వ్యవసాయం చేసుకునే వాళ్ళ ఇళ్లలో డబ్బులు విరివిగా ఉండవు కదా, ధాన్యం ఉంటుంది కదా, ధాన్యం తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చి పళ్ళు కొనుకొస్తున్నాడు. అలాగే కృష్ణుడు కూడా చూశాడట. చిన్నపిల్లడే కృష్ణుడు ఇంట్లో దోసినట్టు నీళ్ళు తీసుకున్నాడు, ఇది గింజలు తీసుకున్నాడట ఒడ్లు. ఆ పళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడట, నా పళ్ళు ఇవ్వు అన్నాడట. చూస్తే చేతిలో 4 గింజలు కొట్టేవాడు. అంతా పడిపోయినాయి 4 గింజలు కూడా ఉండలేదు. చూసి ఆయన ముఖంలో నవ్వుని చూసి ఆవిడ, దాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, నీకు కావాల్సిన ఇస్తా తీసుకో. ఆ పళ్ళని అందించే కొద్దీ చేతిలో పట్టుకున్నాడు. పట్టుకుంటే ఒక్కొక్క జారిపోతున్నాయి. చిన్నాడికి 2-3 ఏళ్ళకి ఎన్ని చేతిలోకి పడతాయి అని పట్టుకుంటున్నాడు. ఆమె ఏమీ అడగకుండానే ఇచ్చేస్తుంది. ఆయన పళ్ళు తీసుకుని అటు వెళ్ళిపోయాడట. ఆమె గంప తీసుకుని ఇంటికి వెళ్ళి చూస్తే బట్ట వేసింది కొంచెం. దాన్ని చూస్తే దాని నిండా రత్నాలు, వజ్రాలు, నాణ్యాలు, బంగారు నాణ్యాలట. ఎవరిచ్చారయ్యా? పిల్లాడు కదా అనుకొని ఇచ్చింది. ఆయన యొక్క అనుగ్రహం తగిలింది కదా, ముట్టుకుంది కదా. అవునా? భగవంతుడు తగిలింది. అవునా? ఆయన దగ్గర ఏమి కోరకుండానే కావాల్సినట్టు అడిగినట్టు ఇచ్చేసింది. దానికి భగవంతుడు ఏం అడగకుండానే అవసరమైనటువంటి ఇంక మళ్ళీ పళ్ళు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా కావాల్సినన్ని తట నిండా వజ్ర వైఢూర్యాలని నింపి పంపించేసి అయిపోయింది. అయిపోయింది. అలాగా తిరుగుతూ ఉన్నారండి. అయితే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? రోజు వాళ్ళకి చద్దన్నం కట్టేసి తీసిచ్చి అలాగా వెళుతున్నారు. ఆవు దూడలను దొరుకుని పిల్లలందరూ వెళుతున్నారు. ఆవులు దొరుకుని పెద్దవాళ్ళు వెళ్తున్నారు. ఆవు దూడలను చిన్న పిల్లలందరూ వెళుతున్నారు. వెళుతున్న సందర్భంలో రోజు కృష్ణుడు పుట్టినరోజు ఏదో వచ్చిందట. ఏ యశోదమ్మ వెతుక్కుంటూ వెళ్ళింది. వెతుకుంటే ఎక్కడో ఉన్నాడు. పట్టుకొని వచ్చి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి పిల్లలతో కలిసి అట్లాగా బయటికి పంపించాను. బయటికి పంపిస్తే ఏమైంది? వాళ్ళందరూ కూడా హాయిగా ఆడుకుంటూ ఉన్నారు. పిల్లలందరూ హాయిగా ఆడుకుంటూ ఉన్న సందర్భంలో ఏమైందయ్యా, అక్కడ వత్సాసురుడు అని ఒక రాక్షసుడు ఎదురు చూస్తూ ఉన్నాడట, కృష్ణుడిని ఎత్తుకుని వెళ్ళిపోవాలి అని. వత్సం అంటే దూడ. ఇలా ఆవు దూడలాగా వచ్చేసాడట. ఆ ఆవు దూడల్లో కలిసిపోయి ఏదో ఒక సమయం చూసి వీళ్ళని చంపేద్దాము అని చిన్ని కృష్ణుడు బలరాముడికి సైగ చేశాడట. ఆ బలరాముడు పిల్లలందరినీ పక్కకు తీసుకొచ్చాడు. ఈ దూడలు వెంట ఈయన వెళ్ళిపోయాడు. ఎవరు? కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఆ దూడలా కనిపిస్తుంది కదా, అది వెనకలు లేనట్టే ఆ దూడ రూపంలో ఉన్న వాడేమో ఈయన చంపుదాం అనుకుంటాడు. ఈయనేం చేస్తున్నాడు? వాడు వెనకలు పోయినట్టు పోయి దాన్ని తగులుతూ 2 కాళ్ళు కొట్టుకున్నాడు వెనకల. ఆవుదూడ 3-4 ఏళ్ళు కూడా లేవు కదా, ఎంత బరువు ఎత్తాడు? ఆ ఆవుదూడ 2 కాళ్ళు కొట్టుకుని లేపేశాడు పైకి.
పైకి లేపి గిరగిర తిప్పాడట. తిప్పి 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 వీసిరేసాడట వెలగ చెట్టు మీద. ఏదో విసిరేస్తే ఆ చెట్టుకు పెద్ద రాక్షసుడు వాడు. అట్లా తిప్పేటప్పుడు వాడు అసలు రూపం బయటకు వచ్చేస్తుంది. వాడు వెళ్ళి ఒక చెట్టు తగులుకున్నాడు. చెట్టు నుంచి వెళ్ళి కొన్ని చెట్లు మొత్తం విరగబడ్డాయట. వెలక్కాయలు మొత్తం కుప్పలుగా పడ్డాయట. వీడు అరిసి చచ్చిపోయాడు. ఏమైందా అందరూ పరిగెత్తుకున్నాడు. కృష్ణ 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 నీకేమైంది, నీకేం కాలేదు కదా నీకేం కాలేదు కదా అనుకుంటా. ఆయనకేమవుతుంది, ఆయనకేం కాలేదు. వాడు చచ్చిపోయాడు, వత్సాసురుడు చచ్చిపోయాడు. వీళ్ళందరూ వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి అన్నీ చెప్పుకుంటూ ఉంటే అయ్యో మళ్ళీ ఇక్కడ కూడా అయ్యాయి ఏంటైనా వాళ్ళు ఒక పక్క బాధపడుతూ ఇంకొక పక్క సరే కాదని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా పోతూ ఉంటే తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి ఏమైందయ్యా, బకాసురుడు అనేవాడు వచ్చాడు. బకాసురుడు, బకం అంటే అక్కడ బకాసురుడు అంటేనేమో మహాభారతంలో పెద్ద రాక్షసుడు, ఇక్కడ బకాసురుడు అంటే బకం కొంగ రూపంలో వచ్చి కాసుకున్నాడు. పెద్ద కొంగ రూపంలో ఓ రాక్షసుడు వచ్చాడట. వీళ్ళంతా దొడలు దొరకని వెళ్ళిపోయారు. వాడు అక్కడెక్కడో కొంగలాగా కొంగ కూర్చొని ఉన్నాడట. పేద కొండంత ఉందట కొంగ. వీళ్ళందరూ వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే కృష్ణుడు చోట నిలబడ్డాడు. వెనకలా వాళ్ళకు వింత రూపంలాగా చూస్తున్నారు మిగతా వాళ్ళందరూ. వెళ్ళేటప్పటికి ఏం చేశాడు తెలుసా, ఆ కృష్ణుడు ఒక్కసారి నోట్లోకి వేసేసుకున్నాడు. ఓ చేపను వేసేసుకున్నాడు. చేపలాగా వేసి మింగిపోతే ఏమైంది, ఆ లోపలికి వెళ్తున్నాడు. గొంతులోకి వెళ్తూనే ఈయన మంటలు పుట్టించాడట. లోపల వాడు గొంతులోనే ఈయన మంటలు పుట్టించేటప్పటికి వాడు ఇంకా మింగలేకపోయాడు. మింగలేక ఏం చేశాడు, కక్కేశాడు. ఆయన మింగలేక కక్కేసి ఒకసారి వాడికి దెమ్మ తిరిగిపోయింది. ఏమిటంటే పెద్ద పెద్ద మంటలు లోపల నుంచి వస్తే ఏమవుతుంది, వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. కక్కేశాడు. ఇది వదలేదట. మళ్ళీ ఈత పట్టుకున్నాడు. మళ్ళీ ముక్కుతో పట్టుకుంటే ఏంటి, వీళ్ళంతా భయపడుతున్నారు. ఒక బలరాముడు ఉన్నాడు, వాళ్ళందరూ ఓదార్చుతున్నాడు. కృష్ణుడు ఇటు వచ్చాడు. వాడు ముక్కుతో వేసి మళ్ళీ పట్టుకున్నాడట. పట్టుకునేటప్పుడు ఈయన ఏం చేశాడు, నోట్లో పోకుండానే ఆ ముక్కు ఉందే కొంగ ముక్కు అటు ఇటు చీల్చాడట. కాలుతో ఒక పక్క తొక్కాడు, చేతులతో ఒక పక్క పట్టుకొని వెనక్కి తిప్పేశాడు కదా. ఇలా ఉన్న ముక్కును లేదు ఇది ఇటు వేసి తిప్పేశాడు. తిప్పేటప్పుడు కూడా తెగిపోయింది. ఏముంది, అక్కడి నుంచి కొంచెమే కదా తలకాయ ఉంటుంది. తలకాయ రెండుగా చీలిపోయిందట. కిందకి పైకి చీలిపోయింది. ఓ పెద్ద కొంగ ఆకారంలో పడిపోయాడు వాడు. ఎవరు, బకాసురుడు. అదైతే మహా ఉత్పాదం లాగా అనిపించిందట. ఈ లోపల ఇంటికి వెళ్ళేటప్పటికి పిల్లలందరూ ఇంట్లో చెప్పుకోవడం, అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారట కృష్ణుడిని చూడడం కొరకు. ఏమైంది కృష్ణ నీకు ఏమైంది, ఏ ఊరికి తోసింది వాళ్ళు మాట్లాడుతుంటారు కదా. అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మాత్రం ఏం పట్టనట్లు వెళ్ళిపోతున్నాడు. ఈయన వచ్చిందే అందరు కదా, ఒక్కొక్క రాక్షసుని మట్టు పెట్టడానికి ఇక్కడికి వచ్చారు. అదే జరుగుతూ ఉంది ఇక్కడ. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, ఎక్కడో వీళ్ళని వాళ్ళ యొక్క గురువుని పిలిపించి తీసుకొని వచ్చి శాంతులు చేయించడము, వీళ్ళకు స్నానాలు చేయించడము, దిష్టిలు చేయించడము, ఏమో చేస్తున్నారు. అలాగా గడిచిపోతుంది. రోజు మళ్ళీ దూడలు తోలుకు వెళ్ళిపోతున్నారు. హాయిగా ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏమిటయా, అప్పట్లో క్యారీలు ఉండేటివా, అన్నం ఏదో సత్యాన్నం పెరిగేసి కలిపి దాంట్లో ఊరగాయ వేసి అది ఇచ్చి ఉట్టి మీద పెట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు, ఒక తాడుతో తయారు చేసినట్టు కదా. నీళ్లు కూడా సొరకాయ బుర్ర ఉంటాయి. వాటితో నీళ్ళు తీసుకుని వెళ్ళిపోయేవాడు. బాటిల్స్ ఉన్నాయా, లేవు. క్యారియర్స్ ఉన్నాయా, లేవు. ఊటి మీద పెట్టుకొని వెళ్ళిపోయాడు. అలాగే వీళ్ళ దగ్గర ఒడిసెల
ఇలా ఇప్పుడు కోతులు కొట్టడానికి కడతారు కదా, అలాంటిది కదా పెద్దది ఉంటుంది ఇలా ఉంటారు. దాంట్లో రాయిలు వేడి కొట్టారు, దాంట్లో మట్టిగట్లు పెట్టి ఆడుకుంటూ ఉండేవాళ్ళట. ఆడుకుంటూ హాయిగా తిరుగుతూ ఉన్నారు. అట్లాగా తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఏమైందయ్యా, ఇంకొక భయంకరమైన ఉత్పాతం ఎదురైంది. ఏమిటి? 12వ అధ్యాయం అఘాసుర సంహారం. అఘాసురుడను శ్రీశుక ఉవాచ క్వచిద్వనాశాయ మనోదదత్ ప్రజాత్ ప్రాతః సముద్ధాయ వయస్య వత్ససాన్ ప్రబోధయన్ శృంగరవేణ చారుణ వినిర్గతో వత్స పురస్సరో హరి తేనైవ సాకం మృదుగా సహస్రశః స్నిగ్ధా సుషుగ్వేత్ర నిషాణవేణవః స్వాన్ స్వాన్ సహస్రోపరి సంఖ్యయాన్వితాన్ వత్సాన్ పురస్కృత్య వినిర్యయుర్మదా. ఏమైందయ్యా, ఒక సమయంలో ఇలాగే తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఇంకొక భయంకరమైనటువంటి ఉత్పాతం వాళ్ళకు ఎదురైందండి. ఏమిటి? రోజు పోతున్నారు, వస్తున్నారు, ఎక్కడెక్కడెక్కడ పిల్లలు, ఆ చిన్నపిల్లలు అప్పుడు మేకలు, గొర్రెలు, పశువులు మేపుకోవడానికి వెళితే ఆ ఆడవాళ్ళు ఏం దొరుకుతాయండి? వీళ్ళేం సజ్జన తీసుకెళ్తారు కదా, ఆడవాళ్ళు ఏంటి, రకరకాల పళ్ళు దొరుకుతాయి, రకరకాల పళ్ళు ఉంటాయి, ముళ్ళ చెట్లు ఉన్నట్టే ఉంటాయి. ఏ అడవుల్లో ఇన్ని రకాల పళ్ళు దొరుకుతాయి, ఆ పళ్ళన్నీ కోసుకొని తింటూ ఉండేవాళ్ళు, తింటుండేవాళ్ళు. పైగా ఈ అడవుల్లో మనకు కూడా ఇక్కడ కనిపిస్తాయిగా, అట్లా బయటకు వెళ్ళామంటే నెమలి పించాలు, నెమలీకలు కనిపిస్తాయి. అవి తీసుకొని ఆడుకుంటూ ఉండేవాళ్ళట. అట్లాగా తిరుగుతూ ఉన్న ఆ సందర్భంలో ఇంకొక భయంకరమైనటువంటి సన్నివేశం ఒకటి ఎదురైందండి. ఏమిటది? అఘాసురుడు అనేటువంటి పెద్ద రాక్షసుడు ఎదురయ్యాడు. అఘాసురుడు ఎవడయ్యా వాడు కూడా రాక్షసుడు అయ్యాడలో. అఘ పాపం, అనఘ పుణ్యం. అనఘ అంటే అనగాదేవి. ఎవరు? అనగాదేవి తెలుసా? దత్తాత్రేయుడి భార్య. అఘ అంటే పాపం, అనఘ అంటే పుణ్యం. ఆమె పుణ్యాత్మరాలు. ఇదిగోడు అఘాసురుడు పాపాత్ముడు. మనిషి పూర్వజన్మలో చేసినటువంటి ఆ పాపాలన్నీ కూడా పాపాల పుణ్యాలు మూటగట్టి పంపిస్తాడు భగవంతుడు ప్రారంభ రూపంలో. అయాచితంగా కొన్ని పుణ్యాలు వచ్చేస్తూ ఉన్నట్టుంటాయి. కలిసి వచ్చిందండి అన్నీ. వాడు మట్టి పట్టుకుంటే బంగారం అయిపోతుందండి అంటాడు కదా, వాడు బంగారం తీసుకెళ్ళిపోతే మట్టి పాలు అయిపోయింది అంటాడు. పాపం పండింది అంటే పూర్వజన్మలో ఉన్న పాపం కానీ ఇక్కడ పండింది అంటే మనిషి అంతా చెడుగా వెళ్ళిపోతూ ఉంటుంది. పుణ్యం కానీ పక్వానికి వచ్చింది అంటే ఏం చేసినా అన్ని సత్ఫలాల రూపంలో. అలాగే అఘాసురుడు అనేటువంటి వాడు ఉన్నాడే, వాడట వీళ్ళని తినేయాలని ఎదురు చూస్తున్నాడు. ఇలా ఇప్పుడు అక్కడ భగం వచ్చింది, చంపేశాడు. వర్షం వచ్చింది, చంపేశాడు. దూడ వచ్చింది, చంపేశారు. వీళ్ళు మళ్ళీ కంసుడు పంపిస్తున్నాడు ఒకరొకరు. వీరు వెళ్ళేటువంటి దారిలో ఒక చోట పెద్ద కొనసిలువ దారంతా ఉన్నాడట. దారంతా నోరు తెరుస్తున్నాడట. ఆ నాలుక బాటలాగా ఉందట. వాళ్ళు కొత్త దారి ఏమైనా వేసారు అనుకున్నారు. వాళ్ళ పిల్లలందరూ గుర్తించలేదు. ఈ పశువులన్నీ కూడా ఏం చేస్తున్నాయి, దారిలో వెళ్తూ నాలుగు మీదకి ఎక్కేసి నేరుగా లోపలికి వెళ్ళిపోయాయి. ఎక్కడికి? అఘాసురుడు లోపలికి వెళ్ళిపోయి ఆడ వెంట ఈ పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు. కృష్ణుడు వెనకలు ఉన్నాడట, కృష్ణ బలరాములు వెనకలు ఉన్నారు కదా. వీళ్ళు ఆగండి అంటుంటే వాళ్ళకేదో వింతగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు మనం చూడండి, ఎక్కడైనా మ్యూజియం అనుకో లేదా ఎక్కడెక్కడ చూడండి కదా, అక్కడక్కడ ఏంటంటే ఇవి కనిపిస్తుంది. పెద్ద జంతువుల ఆకారంలో నోరు తెరుచుకోన్నట్టు ఆర్చిల రూపంలో కూడా ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే వీళ్ళకి వింతగా అనిపించిందట. అందరూ వెళ్ళిపోయారు. పిల్లలు కూడా ఆగండి అంటుంటే ఆగలేదు ఎవరు
కృష్ణుడు వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారట. లాస్ట్ కృష్ణుడు ఇవాళ అనుకున్నాడు, కృష్ణుడు వచ్చేది మింగేద్దాంలే, కృష్ణుడు కూడా వచ్చేస్తాడు మింగేద్దాం. వచ్చేసాడు, మింగేశాడు, నోరు మూసేశాడు. నోరు మూస్తే ఏమైపోయింది, లోపలంతా చీకటి అయిపోయింది. ఒకసారి లోపల చీకటి అయిపోయింది. పాము నోట్లోకి వెళ్తే ఇంకేముంది, పాము నోట్లోకి వెళ్తే ఏముంది, వాళ్ళందరూ తనకలాడుతున్నారు లోపల, ఎవరికి గాలి ఆడట్లే, చీకటి ఎడు తిరుగుతున్నారు, ఏమవుతున్నారు తెలియలేదు. వాడు నిమిషాల్లో ఏం చేసేవాడు, కృష్ణుడు కూడా నోరు మూసేశాడు అని అంటే ఈ లోపల చెట్టు చుట్టేసుకుంటారు, కొండచిలువ చుట్ట చుట్టేసుకుంటుంది. లోపల ఏమైనా గట్టిగా ఉందంటే పెద్ద చెట్టు చూసుకొని చెట్టుకు చుట్టేసుకున్నా అంటే లోపలని మొక్కలు మొక్కలు నలిగిపోవాల్సింది, పచ్చడి అయిపోవాల్సింది. అదిలాగా వెళ్ళే లోపల ఈయన పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి లోపల ఈయన పెరిగిపోయాడు. పొట్టలో వెళ్ళిపోయి, పొట్టలో జఠరాగ్ని ఉంటుంది కదా, ఆగిన మంటలు పెట్టాడట. లోపల మంటలు పెట్టాడు, వేసి ఇచ్చాడు. వాడికి ఏం చేయడానికి అవకాశం దొరకలేదు. ఎవరికి, అప్పుడప్పుడు అంటుంది కదా, ఒక పూట లేట్ అయితే మనకు భోజనమే, లోపల మంట పడుతుంది కదా. అప్పుడంటారు వినాయకుడు వాహనాలు తిరుగుతున్నాయి అని, ఎలకలు తిరుగుతున్నాయి అని, శబ్దాలు వస్తున్నాయి అంటే, లేదంటే బాగా మంట పుడుతుంది గ్లాస్ నీళ్ళన్నా వెంటనే తాగారు. వీడికి లోపల మంటలు పెట్టేశాడట ఆయన. వాడు తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేకపోయి ఏం చేశాడు, లోపల నుంచి వేసి కొడుతున్నాడట ఆయన. ఒక పక్క మంటలు, ఇంకొక పక్క అవునా లోపల బయటకు రావడానికి చూసామని అనుకోండి, కళ్ళు గిళ్ళని పై భాగం ఉంటాయి కదా, కొడితే కళ్ళు గిళ్ళు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. పాముకే కళ్ళు చెవులు రంధ్రాలు పడిపోయాయి లోపల నుండి, పగలగొట్టేస్తున్నాడు లోపల నుండి. అవన్నీ బయటకు వచ్చేటప్పుడు సత్యనారాయణ రా బాబోయ్ అనుకొని వీడి నోటితో కక్కేశాడు. ఎవరు, అఘాసురుడు కక్కేశాడు. లోపలంతా కాలిపోయింది. ఇల్లుగానే ఉందండి, లోపలంతా కాలిపోయిందండి. గుడిసె అయితే బయటకు వస్తాయి మంటలు, బిల్డింగ్ అయితే బయటకు వాళ్ళు ఉంటాయి, అట్లాగే లోపల నాటిని అండిపోతాయి. ఏమైంది, లోపల వీడికి మొత్తం కాలిపోయాడు. కాలిపోయేంటి వీళ్ళందరూ బయటకు వచ్చేసారు, కానీ లాక్కు వచ్చేసాడు కృష్ణుడు బలరాముడు కలిపి అందరినీ. వాడేమో చచ్చిపోయాడు. అందరూ బయటకు తీసుకొచ్చి, ఈయన స్పర్శ ఉంది కదా, ఈయన స్పర్శ పడేటప్పటికి వాళ్ళందరూ లేచి కూర్చున్నారు. ఏమీ తెలియనట్టు వచ్చేసారు. తెలియనట్టు పాము నోట్లోకి వెళ్ళినట్టే తెలియనట్లే అందరినీ పట్టుకొని తీసుకొని వచ్చేసాడు కృష్ణుడు బలరాముడు. వాళ్ళు మళ్ళీ యథా ప్రకారం గడిచిపోతూ ఉంది రోజులు. అక్కడ అఘాసురుడు కూడా చచ్చిపోయాడండి. అగం అదే పాపం. పాపం బాధించి తీరుతుంది, ప్రారంభం తప్పనిసరిగా వెంటబడుతుంది. ఎప్పటికైనా సరే తీర్చలేను, అనుభవించాలి. కానీ పాపము పుణ్యము అనుభవించేది శరీరమా మనస్సా? పాపం దుఃఖ రూపంలో, పుణ్యం సుఖ రూపంలో వస్తుంది అని. పుణ్యం సుఖ రూపంలో వస్తుంది. సుఖ దుఃఖాలు అనుభవించేది శరీరమా మనసా? శరీరం అనుభవిస్తుందా, మనసు అనుభవిస్తుందా? శరీరానికి సుఖ దుఃఖాలు తెలుస్తాయా? చలి వేడి తెలుస్తుంది. శరీరానికి చలి తెలుస్తుంది, వేడి తెలుస్తుంది. సుఖం తెలుస్తుందా, దుఃఖం తెలుస్తుందా? తెలియదు, అవునా కదా? తెలిసేటట్లయితే వేరుగా ఉండేది. ఇప్పుడు చూడండి, సహజంగా కొన్ని ఇళ్లలో కొన్ని రకాల పదార్థాలు బాగా ఇష్టం. కొంతమందికి కారం విపరీతంగా ఇష్టం, కొంతమంది కారం తగిలిందంటే మడిపోతుందండి నోరంతా. కొంతమందికి ఉప్పు విపరీతంగా తింటారు, కొంతమంది పులుపు పుల్లగా లేకపోతే అసలు తినలేమండి అంటారు. ఉప్పు ఎక్కువ లేకపోతే దిగదండి అంటారు, కారం లేకపోతే దండి అంటారు. ఎవరో అందరూ అనలేరు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. వాళ్ళ గుణాలను బట్టి తమో గుణంలో ఉన్నవాడికి అన్నీ పాచిపోయినాటివి, పుచ్చిపోయినాటివి, పులిసిపోయినాటివి, కులిపోయినాటివి ఇష్టం.
ఇష్టం తామసికులకి, అదే ఇష్టం. నిజంగానా అండి అంటారు. నిజంగానా? చెట్టుకు బెరడు తీసి కుళ్ళబెట్టి దాని రసం తీసి తాగేస్తారు. ఏంటది? గుడుంబ. ఇప్ప పువ్వు ఫస్ట్ రోజు తింటే సాత్వికం అట. రెండో రోజు 24 గంటలు దాడింది అనుకోండి, అది కుళ్ళిపోతూ వస్తుంది. ఆ కుళ్ళిపోయిన తర్వాత దాన్నే గుడుంబాగా తయారు చేస్తారు. ఏమయ్యా, అదెవడు తాగుతాడు? అవునా కదా? అలాగే ఈ ఆల్కహాల్ అంతా కూడా ఏంటంటే ఏళ్ల తరబడి కుళ్ళబెట్టి తీసుకొని తాగితే అది కాస్ట్ అట. ఎక్కువ రోజులు కుళ్ళితే ఎక్కువ కాస్ట్ అట. ఏమంటారు దాన్ని? కుళ్ళిపోయింది, పాచిపోయింది, పుచ్చిపోయింది, చెడిపోయింది. తామసికులైనటువంటి తమో గుణం ఉన్నప్పుడు అవన్నీ ఇష్టం ఏర్పడతాయట. తమో గుణం వస్తే. అదే రజోగుణం వస్తే ఏమన్నారు? అధికంగా ఉప్పు, అధికంగా కారం, అధికంగా పులుపు, అధికంగా చేదు, అధికమైన వేడి, ఇవన్నీ ఇష్టం అండి. కట్వాముల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష్ణ విధాజ్ఞ. మరి సాత్వికుడికి తాజాగా ఉండాలి. అవునా? వాడిపోకూడదు, ఎండిపోకూడదు, చెడిపోకూడదు. పైగా పదార్థం ఎలాంటిదైనా సరే వండిన తర్వాత 3 గంటలు దాటితే తినడు. తాజాగా ఉండాలి. కొంచెంగా ఉన్నప్పుడు అది బయటే కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా బాధ పెట్టకూడదు. ఆయుష్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనం అనంట. అలాంటి పదార్థాలు వాళ్ళకి ఇష్టం అండి. ఎవరికి? ఈ లోపల ఏ గుణం అంటే అదే ఇష్టం ఏర్పడుతుంది. ఇష్టం లేకపోయినా సరే పదార్థాన్ని వాడుతూ ఉంటే ఒక 40 రోజులు అదే వాడితే ఆ గుణం వచ్చేస్తుంది. దానికి ఆహారంలో మార్పు జరిగితే గుణాలలో మార్పు జరుగుతుంది. శ్రద్ధలో దయగా చెప్పింది. శ్రద్ధాత విభాగంలో ఫస్ట్ ఆహారం అని చెప్పారు, 2 యజ్ఞం చెప్పారు, ఆరాధన, 3 తపస్సు చెప్పారు, 4 దానం. ఒకటి తర్వాత ఎట్లాగా పెరుగుతాయండి, ఏ విధంగా వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉందని. దానికి గుణాలను బట్టి పదార్థాలు ఇష్టం అవుతాయి. నీకు తీసుకునే పదార్థాలను బట్టి గుణాలు కూడా వృద్ధి అవుతాయి. గుణాలు కూడా వృద్ధి అవుతూ ఉంటాయి. సో ఇక్కడ దైవాన్ని ఆశ్రయించున్నారా, అతి అనేది వదిలిపెట్టేస్తారు. అతి పులుపు, అతి ఉప్పు, అతి కారం వదిలేస్తారు. అవునా? సుఖంగా ఉండడానికి, అంటే ప్రశాంతంగా ఉండడానికి. అది ఎక్కడ ప్రశాంతత వస్తుందో జ్ఞానం కూడా పెరుగుతుంది, సుఖము పెరుగుతుంది. అలాంటి వాటిని ఇష్టపడతారండి. వీళ్ళందరూ కృష్ణుని ఆశ్రయించున్నారు, దానికి అలవాటు పడిపోయారు. ఆయనే అందుకే వాళ్ళని ఆ విధంగా నిలబెడుతున్నారు. చూడండి, పాలు పెరుగు ప్రధానంగా వినియోగిస్తూ ఉన్నారండి వాళ్ళు. అలాగా నడుస్తూ ఉంది జీవితం అంతా కూడా. వాళ్ళది పక్క కష్టం అనిపించినప్పటికీ కూడా, కష్టం ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా సుఖంగా మార్చేస్తున్నాడు భగవంతుడు. దైవాన్ని ఆశ్రయించున్నప్పుడు కష్టాలు కూడా సుఖాలుగా మారిపోతాయండి, పరిణమిస్తాయండి. దైవాన్ని ఆశ్రయించకపోతే సుఖాలు కూడా దుఃఖాలుగా మారిపోతాయండి. ఏంటి? లోపల ఆలోచనలు తేడా వచ్చిందంటే కర్మలన్నీ చెడిపోతాయి. ఆలోచనలు దైవానుకూలం అయ్యాయంటే కర్మలన్నీ అనుకూలంగా అయిపోతాయి. దానికి ఏమన్నాడు భగవంతుడు కూడా? నన్ను నిత్యం నిరంతరం స్మరిస్తూ నన్ను మర్చిపోకుండా పనిచేయవయ్యా, అన్ని సుఖఫలాలను ఇచ్చేటువంటి విధానంలో నేను మార్పు చేస్తాను అని. దానికి ఇక్కడ గోపికలు చేస్తున్నది ఏంటయ్యా, గోపవాళ్ళు గోపికలు అందరూ కూడా చేస్తున్నది ఏంటంటే సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడిని ఆశ్రయించి ఆయన అనుసరించి నడుస్తూ ఉన్నారు. ఇలాగా జరుగుతూ ఉన్న సందర్భంలో ఒకసారి బ్రహ్మదేవుడికి అనుమానం వచ్చిందట. మా నాన్నగారు వెళ్ళారు కదా ఇక్కడికి, ఎక్కడుంటున్నాడు, ఏం చేస్తున్నాడు? ఆయనకు డౌట్ వచ్చిందట. అన్నారు, అదిగో ఆ గోల పిల్లలతో కలిసి వాళ్ళ ఎంగిళ్ళు తింటూ ఆవులు మేపుకుంటూ ఉన్నవాడే మా నాన్నగారు అని ఈయనకి నమ్మకం దొరకట్లేదు. టెస్ట్ చేద్దామని అనుకున్నాను. అవునా? శ్రీకృష్ణుని బ్రహ్మదేవుడు, తర్వాత ఇంద్రుడు, వీళ్ళందరూ వచ్చి టెస్ట్ చేస్తున్నారు. ఏమైంది రేపు చెప్పుకుందాం. మరి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం.